సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను రక్షించాలని చాపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు కమిటీ సీడీపీఓ ముంతాజ్ బేగం, ఎంపీడీఓ వీరకిషోర్ అన్నారు. చాపాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం బేటీ బచావో బేటీ పడావోపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీడీపీఓ ముంతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు తప్పకుండా ఉండాలన్నారు. కడప జిల్లాలో ఆడపిల్లల పుట్టుక నిష్పత్తి చాలా తగ్గిందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు బాల్య వివాహాలు చేయొద్దన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు ఆడపిల్లల లింగ నిర్ధారణ చేయటం నేరమన్నారు. ఆడపిల్లలను రక్షించి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలను తల్లిదండ్రులు ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం భారతదేశం అంతా కూడా ఒకటైపోయినారంటే దానికి కారణం వచ్చేసి నిష్పత్తి, ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతూ ఉంది. 1000 మంది మగపిల్లలు పుట్టే సమానంగా 1000 మంది ఆడపిల్లలు జన్మించాలి. ఈ విధంగా జరగకుండా 2001 నుంచి మనకు ఆడపిల్లల నిష్పత్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. కారణమేమి? ప్రతి 1000 మంది మగపిల్లలకు 928 మంది ఆడపిల్లలు మాత్రమే పుట్టారు 2001. దాని తర్వాత 2011వ సంవత్సరం అంటే దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ లో ఈ నిష్పత్తి 1000 మంది మగపిల్లలకు 918 మందికి పడిపోయింది. అంటే రాను రాను ఈ 10 సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్లల సంఖ్య పుట్టడంలో తగ్గిపోతా ఉంది. ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. మన పెద్దవాళ్ళ కాలంలో నుంచి కూడా సమాన